అమరావతి రాజధాని ప్రాంతానికి వరద ముంపు సమస్యను తొలగించే దిశగా ప్రభుత్వం కార్యాచరణను ప్రారంభించింది. కొండవీటి వాగు ద్వారా వచ్చే వరద నీటిని ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోసేందుకు ఓ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించనుంది. రాజధాని ప్రాంతంలో తాగునీటి అవసరాలకు ఈ నీటిని నిల్వ చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దాదాపు 237 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రకాశం బ్యారేజీకి కొంచెం ఎగువన ఉండవల్లి, సీతానగరం వద్ద ఈ ఎత్తిపోతలను నిర్మించనున్నారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. రాజధాని అమరావతికి వరద ముప్పును తొలగించే ప్రయత్నాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ప్రాంతానికి వరద నీటిని మోసుకొచ్చే కొండవీటి వాగు ప్రవాహాన్ని ప్రకాశం బ్యారేజీకి మళ్లించే వినూత్న ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. బ్యారేజీకి ఎగువన ఉండవల్లి, సీతానగరం సమీపంలో వరద నీటి ఎత్తిపోతలను నిర్మించనున్నారు. దాదాపు 16,000 క్యూసెక్ల నీటిని తోడిపోసేందుకు అవసరమైన 12 పంపులను పెట్టనున్నారు. 5,000 క్యూసెక్ల నీటిని ఒకేసారి ఎత్తిపోసేందుకు వీలుగా ఈ పథకాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది జులై నాటికి ఈ వరద నీటి ఎత్తిపోతలను పూర్తి చేయడం ద్వారా రాజధాని ప్రాంతాన్ని వరద నీటి ముప్పు నుంచి తప్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. 350 అశ్విక శక్తి ఉన్న మోటార్ల ద్వారా నీటిని తోడేలా ఇక్కడ నిర్మాణాలు చేయనున్నారు. సాధారణ సీజన్లో కొండవీటి వాగు నుంచి వచ్చిన ప్రవాహం నేరుగా నదిలోకి కలిసేందుకు అవకాశముంది. వర్షాకాలంలో కృష్ణానదికి వరద నీరు వచ్చే సమయంలో వాగు ప్రవాహం స్వతహాగా నదిలో కలిసే వీలుండదు. దీనివల్ల వరద నీటి ఎత్తిపోతలను ఇక్కడ నిర్మించాలని నిర్ణయించారు. 237 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. దశాబ్దాలు, శతాబ్దాలు కొండవీటి వాగు ముంపుకి ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఒక శాశ్వత పరిష్కారం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం శంకుస్థాపన జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో జూన్, జూలైలో వచ్చే వరద నీరుని ఎత్తిపోసే విధంగా ఒక్కొక్క పంపు 350 క్యూసెక్ల చొప్పున సుమారు 5,000 క్యూసెక్లు ప్రవాహ నీటిని ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోసుకునే విధంగా ఈ ఎత్తిపోతల పథకం తీర్చిదిద్దబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ 6 నెలల్లో పూర్తి చేయాలనే సంకల్పంతో జలవనరుల శాఖ ముందుకెళ్తా ఉంది. ఎగువ నుంచి వస్తున్న కొండవీటి వాగు ప్రవాహం అమరావతి ప్రాంతంలో దాదాపు 27.5 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తుంది. కృష్ణా పరివాహక ప్రాంతంలోని వరదంతా ఈ వాగు ద్వారానే దిగువన ప్రకాశం బ్యారేజీ వద్ద నదిలో కలుస్తుంది. పాలవాగు, పొట్టేలు వాగుల ద్వారానూ కొండవీటి వాగుకు నీటి ప్రవాహాలు అదనంగా వచ్చి చేరతాయి. ప్రభుత్వం నిర్మించి తలపెట్టిన కేంద్రక రాజధాని పరిధిలోని కొండవీటి వాగు ప్రవహించే 14 కిలోమీటర్లలో వాగు ద్వారా వచ్చే ప్రవాహాలు ఈ ప్రాంతాన్ని ముంచెత్తకుండా ఈ ఎత్తిపోతలను నిర్మిస్తున్నారు. దాదాపు 60 నుంచి 75 రోజుల పాటు ఈ ప్రవాహాలు ఉండే అవకాశముంది. మొత్తం 16,000 క్యూసెక్ల నీరు వరద సమయంలో కొండవీటి వాగు ద్వారా వస్తుందని అంచనా. ఇందులో 12,000 క్యూసెక్ల నీటిని ఎత్తిపోతల ద్వారా నదిలోకి, మిగతా జలాలను సమీపంలోని కాలువలకు విడుదల చేయనున్నారు. సమీప భవిష్యత్తులో కొండవీటి వాగు జలాలను అమరావతి ప్రాంతంలో ఓ నీటి రిజర్వాయర్కు మళ్లించి నిల్వ చేయాలని కూడా భావిస్తున్నారు. జల రవాణా మార్గంగానూ దీన్ని వినియోగించనున్నారు.